లూకాసు వార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. ఇక్కడ మనం చదువుకున్నట్లుగా యెరూషలేము దగ్గర ఉన్నటువంటి ఈ గొర్రెల కాపరులకు ఈ శుభవార్త లేదా సువార్తను పరలోకమే ఒక దూతను పంపి తెలియజేసినట్టుగా మనం చూస్తున్నాం. ఈ గొర్రెల కాపరులు ఎంతో అదృష్టవంతులుగాను లేదా ఎంతో ధన్యులుగా మనము చెప్పుకోవచ్చు. దేవుడు ఈ మొదటి శుభవార్తను సమాజంలో ఉన్నటువంటి జ్ఞానికైనా లేదా సమాజంలో ఉన్నటువంటి ఉన్నత వర్గపు వ్యక్తులకైనా ప్రకటించలేదు. దేవదూత వారికి అందించిన వర్తమానమును విన్న వెంటనే వారు నమ్ముతారని, దీనులై పేదలై ఉన్న ఈ గొర్రెల కాపురులపై దేవుని కృపగల దృష్టి పడిందని చూడొచ్చు లేదా మనం అర్థం చేసుకోవచ్చు. వారి సువార్తను నమ్ముతారనే వారికి మాటలు లేదా ఈ శుభవర్తమానము తెలియచేయటం అనేది జరిగింది. ఆ దేవదూత వారితో చెప్పిన మాటను కాస్త మనం గమనించినట్లయితే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు అని చెప్పాను. ఇది సంతోషకరమైన సువర్తమానమే. ఎందుకంటే దివ్యమైన జ్యోతి అనగా ప్రభువైన యేసుక్రీస్తు అంధకారంతో నిండుకొని ఉన్న ఈ లోకంలోనికి వచ్చాడు. అయితే ఎవరైతే ఈ సత్యములో నడవాలని కోరుకుంటారో, సత్యమును ప్రేమిస్తారో, అట్టి వారికి మాత్రమే ఈ సువర్తమానము సంతోషకరమైన వర్తమానంగా ఆనందాన్ని కలిగిస్తుంది, సంతోషాన్ని కలిగిస్తుంది. ఒకవేళ ఎవరైతే ఈ లోకంలోని సంతోషాన్ని కోరుకుంటారో అటువంటి వారికి ఇది అంత సంతోషకరమైన సువర్తమానమేమి కాదు, ఆనందాన్ని కలిగించే వార్త ఏమి కాదు. వాళ్ళు ఒకసారి ఈ గొర్రెల కాపురులను చూసినట్లయితే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఆయనను మీరు చూచున్నట్లు మీరు బెత్లెహేములకు వెళ్ళుడని దేవదూత ద్వారా గొర్రెల కాపురులకు చెప్పబడింది లేదా తెలియజేయబడింది. అంతేకాకుండా వారికి ఒక సూచన కూడా ఇవ్వటం జరిగింది. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో, అంటే ఆ గొర్రెల కాపరులతో ఎంతో స్పష్టంగా దేవదూత చెప్పినట్టుగా మనం చదవచ్చు, చూడవచ్చు. పొత్తి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరు అని పరలోకం వారికి ఎంత స్పష్టంగా ఆ దృశ్యమును చెప్పడానికి అర్థమేంటి? మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ రక్షణకర్త నుండి లేదా ఆ రక్షకుని నుండి ఈ లోకపరమైన ఆశీర్వాదములను, ఈ లోకపరమైన ధన సంపదలను ఆశింపకూడదు. స్వయాన ఆయనే తన మహిమను విడిచి ఈ సమాజము కంటే ఇంకా దిగువ స్థాయికి దిగి వచ్చాడు, లేదా ఈ సమాజం కంటే ఇంకా తక్కువ స్థాయికి దిగి వచ్చాడు అని అర్థమిస్తుంది. ఈ గొర్రెల కాపరులు యథార్థ హృదయం గలవారై ఉండి వారు ఆ వార్తను స్వీకరించి వారి రక్షకుని చూడడానికి లేదా కలవడానికి బెత్లెహేమునకు బయలుదేరారు. అయితే వారు బెత్లెహేమునకు వెళ్ళిన తర్వాత అక్కడ నక్షత్రాలు చూడలేదు, అంటే బాహ్యంగా కనిపించేటువంటి మహిమను చూడలేదు. అక్కడికి వారెళ్ళి కేవలం ఆ తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టి ఉన్న శిశువును మాత్రమే చూశారు. ఒకవేళ ఆ గొర్రెల కాపరులు ఈ లోక జ్ఞానమును వాడినట్లయితే, లోక జ్ఞానానుసారంగా ఆలోచించినట్లయితే ఎలా ఈ శిశువును రక్షకునిగా స్వీకరించాలి అని ఆలోచనలో పడేవారు. ఈ శిశువు పుట్టడం ప్రపంచానికి లేదా ఈ లోకానికి సంతోషకరమైన విషయమేనా అని ఆశ్చర్యపోయేవారేమో. కానీ వారి విధంగా ఆలోచించలేదు, ఆశ్చర్యపోనూ లేదు. ఎందుకంటే ఇదే నిజమైన సువార్త ఉన్నది అని వారు గ్రహించగలిగారు, అర్థం చేసుకోగలిగారు. అయితే ఈ సువార్త ఈ లోకంలోని జ్ఞానులకు వెర్రితనంగా ఉంటుంది, నమ్మిన వారికి నిత్య జీవమునిచ్చు సువార్తమానమై ఉంటుంది. మనం లూకా సువార్త 2వ అధ్యాయం 20వ వచనంలో చదివినట్లయితే, అంతటా ఆ గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్టుగా తాము విన్నవాటిని కన్నవాటినన్నిటిని గూర్చి దేవుని మహిమపరచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి అని మనం చూడవచ్చు. ఈ గొర్రెల కాపురులను కాస్త మనం చూస్తే, వారు రక్షకుని లేదా రక్షణకర్త యొద్దకు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు వారు ఏదైనా బహుమతులు పొందుకున్నారా? మరి ఏవైనా ఆశీర్వాదాలు పొందుకొని వెళ్తున్నారా? ఒకసారి ఆలోచిద్దాం.
ఇక్కడ ఏదైనా అద్భుత కార్యములు లేదా ఆశ్చర్య కార్యములు చూశారా? ఆ గొర్రెల కాపురులు బాహ్యంగా అక్కడ ఏమీ చూడలేదు. దేవుడు వారి ఆత్మీయ నేత్రములను తెరిచాడని నేను ఈ ఉదయకాలమందు నమ్ముతూ ఉన్నాను. అందువల్ల వారు ఆ శిశువు ఈ లోకమునకు ఏ విధంగా రక్షకుడు అవుతాడో, రక్షణకు కారకుడు అవుతాడో అనే విషయాన్ని వాళ్ళు గ్రహించగలిగారు. ఆ గొప్ప సువర్తమానమును వారు అర్థం చేసుకోగలిగారు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకున్నాం. ప్రపంచమంతా ఈ రోజులలో క్రిస్మస్ వేడుకలు జరుపుకొనబోచుండగా నేను ఇతరులకు ఈ లోకపరమైన ఆశీర్వాదాలను గూర్చిన సువర్తమానమును ప్రకటిస్తున్నానా? యేసు నామములో నేను పొందుకున్న ఈ గొప్ప రక్షణను గూర్చి నేను ఇతరులకు ప్రకటిస్తూ ఉన్నానా? దేవుడు నాకు అనుగ్రహించిన రక్షణను, ఈ బహుమానం కొరకు ఆ కాపురుల వలె నేను దేవుని స్తుతిస్తూ ఆయనను మహింపరుస్తూ ఉన్నానా?